श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। कनक विमल कांत्या सीतया लिंगितांगो मुनिमनुजवरेण्यः सर्ववागीशवन्द्यः स्वजन निकर बंधुर्लीलया बद्धसेतुः सुरमनुजकपीन्द्रो रामचंद्र सहायः। అవలీలగా సేతువును నిర్మించినటువంటి వారు, అదేవిధంగా మానవులకు కపులకు అందరికీ కూడా భక్తిని వసగి వారందరికీ ఆదర్శప్రాయుడై సురులను కూడా పాలించినటువంటి వాడు, అదేవిధంగా సీతాదేవితో కూడినటువంటి ఆ రామచంద్రమూర్తి మనల్ని అందరినీ కూడా అనుగ్రహించి మనతో ఉండి మనకు సహాయం చేస్తూ రక్షకుడిగా ఉండుగాక అని మనందరము ప్రార్థిస్తూ, మరి ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహంతో స్వామివారి యొక్క భక్తులందరికీ కూడా సకల సంపదలు కలగాలి అని, సత్సంతాన ప్రాప్తితోటి సకల సుఖములతోటి వర్ధిల్లాలి అని, సమస్త కళ్యాణములు కూడా కలగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో స్వామివారి సమక్షంలో నాద నీరాజన మండపం నుండి నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ నేటికి 38వ రోజులో మనం ప్రవేశించాము. ఈరోజు విశేషంగా శ్రావణ బహుళ నవమి, అంటే నిన్నటి రోజున అష్టమి కృష్ణాష్టమి అని మనం చెప్పుకున్నాము. అయితే ఈరోజు కృష్ణుడు ఆవిర్భవించినటువంటి రోహిణి నక్షత్రం ఈరోజు కూడా ఉన్నది కావున ఈ రోజున కಣ್ಣం తిరునక్షత్రము శ్రీకృష్ణ జయంతి అని ఈరోజు కూడా మనం వేడుకలను జరుపుకుంటూ ఉన్నాము. గిరోధవా శ్రేయసి కేన తృప్యతే అని అన్నట్లుగా మనకు మంచి జరిగే కార్యక్రమాన్ని ఎన్ని రోజులు జరుపుకున్నా ఎన్నిసార్లు జరుపుకున్నా మనకు తనివి తీరదు, అది అభ్యుదయాన్నే కలిగిస్తుంది. అదేవిధంగా ఈరోజు కూడా శ్రీకృష్ణ జయంతి కಣ್ಣం తిరునక్షత్రం అని, అందుకనే మన తిరుమల ఆలయంలో రంగనాయకుల మండపం వద్ద ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఉట్లోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఆనాడు నందవ్రజంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా అయితే ఆ వెన్నను దొంగిలిస్తూ ఉట్టి మీద ఉన్నటువంటి వెన్నను స్వీకరించాడో, అదిగోండి ఆ సన్నివేశానికి ప్రతీకగా ఉట్లోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈరోజు స్వామివారి యొక్క ఆ సన్నిధిలో రంగనాయకుల మండపం వద్ద నిర్వహిస్తారు. దానిని భక్తులందరూ కూడా ప్రత్యక్ష ప్రసారంలో సాయంత్రం 4 గంటలకు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించవచ్చును. గురు ప్రార్థనతోటి సంకల్పపూర్వకంగా ఈనాటి పారాయణ కార్యక్రమాన్ని, బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. మనందరము కలిసి పఠిద్దాము. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్నిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక
దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తికమహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం తృతీయ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామ కథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే తృతీయః సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామాయ నమః. వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణాన్ని రచించడానికి సిద్ధపడుతూ జరిగినదంతా తన తపోబలంతో బ్రహ్మగారిచ్చిన వరం ప్రభావం వల్ల అంతా దర్శించారు అని మనం అనుకున్నాం. దానిలో యుద్ధకాండ వరకు జరిగిన కథాఘట్టాన్ని మనం వివరించుకున్నాం. యుద్ధకాండ కథాఘట్టం ఈనాటితో ముగియబోతోంది. ఆ తరువాత అందరూ కలిసి అయోధ్యకు వెళ్ళడం, ఇలాంటి వృత్తాంతాన్ని అంతని దర్శించారు అని ఈ సర్గను పూర్తి చేస్తారు. మనం అనుకున్నాం గురువారం ఏకాదశి ఘడియల్లో బాలకాండలో మొదటి 2 సర్గల్ని పారాయణం చేసుకోవాలి, ఇది మూల రామాయణం బాలరామాయణం అని. దీనిలో ఉండేటటువంటి సారమేదో రేపటి రోజున ఇంకొంచెం వివరించుకుందాం. ఈనాటి ప్రస్తావనలో శ్లోకం ఇలా ఉంది. విభీషణేన సంసర్గం వధోపాయ నివేదనం కుంభకర్ణస్య నిధనం మేఘనాద నిబర్హణం. అయితే మన ఆచార్యులు చెప్పారు కదా, రోహిణీ నక్షత్ర కాలము ఇది. ఈరోజు కూడా కొంతమంది వైష్ణవ భక్తాగ్రేసరులు కృష్ణ పరమాత్మను ఆరాధిస్తున్నారు అని. కృష్ణుడి గురించి మనం ఒక మంచి పాట విన్నాం, ఒక మంచి మాట విన్నాం. మరి ఒక మంచి శ్లోకాన్ని కూడా విందాం. మన పిల్లల్ని మనం ఎలా జోకొట్టాలో, ఎలా పెంచాలో,
రామకథను ఎలా అందించాలో యశోద మనకి చూపించింది. ఒకానొక సందర్భంలో బాలకృష్ణుణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకుని దగ్గరగా తీసుకుని లాలి పాడుతోంది ఇలా నెమ్మదిగా. కృష్ణుడు పడుకుంటాడా? మన పిల్లలు కూడా అంత తేలిగ్గా నిద్రపోతారా? మధ్య మధ్యలో ఏదో ఒక కథ చెప్పాలి వాళ్ళకి. యశోదమ్మ కథ చెప్తోంది. ఏమని చెప్తోంది? రామో నామ బభూవ అందిట. అనగనగనగా రాముడని ఉన్నాడు అందిట. వెంటనే కృష్ణుడు ఆ కళ్ళు మూసుకుని హూ అన్నట్ట. రామో నామ బభూవ వెంటనే వింటున్నాడు కృష్ణుడు. ఆసక్తిగా యశోద చెప్తోంది తదబల సీతేతి. అతని యొక్క ఇల్లాలు ప్రియురాలు సీత అనే ఆమె ఉంది అందిట యశోద. వెంటనే కృష్ణుడు అన్నట్ట ఈ కథను వింటూ. అప్పుడు యశోద ఇంకా కొంచెం కొనసాగిస్తోంది. తౌ పితుర్వాచ పంచవటీ తటే విహరతః అందిట. అంటే ఆ సీతారాములు ఇద్దరు తండ్రి మాటకు కట్టుబడి రాముడు ఆ అరణ్యవాసానికి సిద్ధపడి వచ్చేస్తే పంచవటి తటంలో ఆ సీతారాములు ఇద్దరు సంతోషంగా హాయిగా విహరిస్తూ ఉన్నారు అందిట. అన్నట్ట కృష్ణుడు. ఆ తరువాత తామాహరద్రావణ అందిట. అంతటా ఒకానొక రావణుడు అనేటటువంటి భయంకర రాక్షసుడు తాం ఆ సీతను ఆహారతో అపహరించుకుపోయాను అందిట. ఇలా కళ్ళు మూసుకుని కథ వింటూ ఇలా ఒళ్ళో ఊగుతూ ఊగుతూ హాయిగా ఉన్నవాడు కాస్త రాముడున్నాడు అంటే హుమ్మని, సీతమ్మ ఉంది అతని భార్య అంటే హుమ్మని, వాళ్ళిద్దరూ పంచవటిలో హాయిగా అలా గడుపుతున్నారు అంటే ఆహా అని సమాధానం చెప్తున్న మన చిన్ని కృష్ణుడు ఒక్కసారిగా పాత స్మృతులన్నీ గుర్తొచ్చినట్లుగా మనం కూడా మన పిల్లలు అప్పుడప్పుడు పరాకుగా మాట్లాడడం, ఏదేదో చెప్తూ ఉండడం, పలుకుతూ ఉండడం వింటూ ఉంటామే, ఏదో ఉలుక్కి పడినట్లుగా అలా మన చిన్ని కృష్ణుడు ఈ నిద్రపోతున్నట్లుగా ఉండే ఆ అవస్థలోంచి ఉలిక్కి పడి నిద్రార్థం జననీ కథాం ఇది హరేహే హుంకారత శృణ్వత అంటూ వింటూనే నిద్ర కోసం తల్లి చెప్తూ ఉన్న ఆ కథను సౌమిత్రే లక్ష్మణ క్వ ధను 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 నా ధనుస్సు ఎక్కడా అని వెంటనే ఉద్యుక్తుడైపోయాడట. వధించేయాలి ఆ రావణాసురుణ్ణి, వాడి అంతు చూడాలి అని. అంటే తనకు ప్రియమైనటువంటి వస్తువును దూరం చేసుకుంటే ఏ పరిస్థితిలో దూరం అయితే ఆ పరమాత్మ సహించలేడు, తన వాళ్లకు ప్రియమైనది దూరమైతే కూడా సహించలేడు అనేలాంటి సందర్భంలో సుగ్రీవుడికి వాలి ద్వేషి కనుక రాముడికి వాలితో వైరం లేకపోయినా వాలిని వధించి సుగ్రీవుణ్ణి రక్షించాడు అని చెప్తారు. ఈ కథలో మనకు చెప్పేదేమంటే మనం పరమాత్మను ఆశ్రయించినట్లయితే తనది అనుకున్న వాళ్ళ యొక్క తన వస్తువు ఏది దూరమైతే సహించలేడు కనుక మన ఇష్టమైన వస్తువులన్నీ మనకు పదిలంగా ఉంచుతాడు అని. గత జన్మ స్మృతి అంటారు కదా, మనం అనుకుంటాం వాడికి ఎప్పుడవో గుర్తొస్తున్నాయని. అలా ద్వాపర యుగంలో ఉన్న ఈ కృష్ణ పరమాత్మ త్రేతాయుగంలో ఉన్నటువంటి తన రామావతార ఘట్టాన్ని అలా తలుచుకున్నట్లుగా మనకి ఆ సన్నివేశం వర్ణిస్తుంది. అలాంటి బాలకృష్ణుడు వైష్ణవ భక్తులందరి చేత ఈ రోహిణీ నక్షత్ర పుణ్యకాలంలో ఆరాధింపబడి మనల్ని శాశ్వతంగా మనకు ఇష్టప్రాప్తి కలిగించి రక్షించుగాక అని మంగళాశాసనం చేసుకుంటూ మనం కథలోకి వద్దాం. విభీషణేన సంసర్గం అని ఉంది శ్రీమద్ రామాయణంలో. అతి విలువైనటువంటి కొన్ని ముఖ్యమైన ఘట్టాలు, వీటిల్లో విభీషణ శరణాగతి అనేది ఒకటి. చాలా విచిత్రమైనది. ఏమంటే రాముడు చాలా అవసరంలో ఉన్నాడు. శత్రువు గురించి పూర్తి సమాచారం తెలిస్తేనే మనం అలవోకగా చాలా ఈజీగా సులువుగా వాళ్ళని నెగ్గేయగలుగుతాం. శత్రువు గురించి పిన్ టు పిన్ అంటారే, ప్రతి అణువణువును మనకి చెప్పగలిగిన వాడు ఎవడు? ఈ సందర్భంలో ఒక మంచి సమాచారంతో అన్నట్లుగా విభీషణుడి పాత్ర అక్కడ కనిపిస్తుంది. విభీషణుడు అలా ప్రవేశిస్తాడు. అయితే ఇవన్నీ మనకి ముందుగా తెలిసిన కథలు కనుక, ముందుగా అంటే వాల్మీకి మహర్షి రాసింది మనం ముందుగానే చూసేసి చదివేసుకున్నాం కనుక మనం చెప్పేసుకుంటున్న మాటలు. వీటన్నింటికీ మూల సూత్రం విభీషణేన సంసర్గం అనే మాట, అది చెప్పడం నా ఉద్దేశం. అలాగా రాముడు సమాచారం కోసం ఎదురు చూస్తుండే సందర్భంలో ఏదో దైవాద్వా అన్నట్లుగా విభీషణుడు అక్కడ ప్రవేశిస్తాడు. సముద్రం దాటేరు. లంకలో
ఆ కోట దాటి యుద్ధానికి వెళ్ళడానికి ముందుగా సైన్యం అంతా సిద్ధంగా ఉన్నారు. అందరూ హడావిడి, అందరూ ఒకే సంకల్పం, ఒకే విజన్, ఒకే దృష్టి, ఒకే లక్ష్యం. ఆ సందర్భంలో విభీషణుడు వస్తే రాముడు చాలా కూల్గా అంటారే, కులాసాగా స్థిమితంగా మాట్లాడతాడు. నీ అభిప్రాయం ఏంటి చెప్పు సుగ్రీవా అంటాడు. అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడు సుగ్రీవుడు కదా, అందుకనమాట. సుగ్రీవుడు అంటాడు, అసలు ఆ పేరులోనే ఎంత గమ్మత్తుందో గమనించండి. సుగ్రీవ అంటే మంచి కంఠం కలవాడు అని. అంటే ఆ చెప్పే మాట అంత సొంపుగా, అంత గొప్పగా చెప్పగలుగుతాడనమాట. అందుకని రాముడు దారేపోయే చెత్తనంతనీ కాకేసి నీ కామెంట్ చెప్పు, నీ అభిప్రాయం చెప్పు అని అనకుండా సుగ్రీవుణ్ణి అభిప్రాయం అడిగాడు. సుగ్రీవుడు అంటాడు, చాలా యుక్తిగా ఆలోచించి చెప్తాడు, రామా, విభీషణుడు శత్రువర్గం వాడు. అసలు వీళ్ళు బేసిక్గా అంటారే, మొదల కంట ఆలోచిస్తే రాక్షసులు. వీళ్ళు రకరకాల మాయలన్నీ చేస్తూ ఉంటారు. మన విషయాలన్నీ కనుక్కుని వెళ్ళిపోవడానికి వచ్చినటువంటి గూఢచారేమో కూడా మనకి తెలియదు. ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే, అవతలి వాళ్ళ విషయాలు కనుక్కోవాలి అనుకునే థాట్లో, ఆ మైండ్ సెట్లో ఉండిపోయారు వీళ్ళంతా. కనుక మన విషయాలు కాజేసేస్తారేమో అనే ఒక చిన్నపాటి శంక కలిగిందన్నమాట సుగ్రీవుడికి. కనుక ఈ సందర్భంలో విభీషణుణ్ణి కనుక మనం చారదీసేమంటే అది ఎంత మాత్రం సరైన పని కాదు అంటాడు. అంతకుముందు ఒక చిన్న సన్నివేశం జరుగుతుంది. ఏమనంటే, విభీషణుడు శత్రువర్గం వాడు వచ్చాడు అనేటప్పటికల్లా ఈ వానరులు వెంటనే అప్రమత్తమైపోయి, అంటే ఎలర్ట్ అయిపోయి, కొంతమంది ఏమో బండరాళ్ళు, కొంతమంది ఏమో చెట్లు, అవన్నీ పీక్కుని వీళ్ళని వేసి కొట్టి చంపేద్దాం అనుకుని సిద్ధపడతారన్నమాట. అలాంటి సందర్భంలో విభీషణుడు చాలా ధైర్యంగా సుగ్రీవాదులకేసి తిరిగి, నేను రాముణ్ణి శరణు వేడడానికి వచ్చాను. నేను రావణుడి తాలూకు సోదరుణ్ణి. అన్యథా శరణన్నాస్తి, నన్ను రాముడు తప్ప వేరొక రక్షించేవాడు లోకంలో లేనే లేడు అని భావనతో శ్రీరామ శరణం కోసం ఇక్కడకు నేను ఏతెంచాను, అంటే వచ్చాను. కనుక నా సమాచారాన్ని కాస్త రాముడికి చేరయ్యండి అని చెప్పాడనమాట. అంటే మనం కూడా ఎంతో వ్యతిరేకంగా ఉండేటటువంటి సన్నివేశంలో, అంటే యాంటీగా ఉండే పరివారంలో కూడా ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా మనం చెప్పదలుచుకున్నది ఆ ఆఫీసర్కి, అధికారికి నివేదించాలన్నమాట. అలా నివేదించాడు విభీషణుడు ధైర్యంగా. ఈ విషయం లోపలికి వెళ్ళి చెప్పిన తర్వాత అక్కడ లోపల వాళ్ళందరూ కూర్చుని ఇలా మాట్లాడుకుంటున్నారు. సుగ్రీవుడు తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఇతడు రాక్షసి వర్గం వాడు, ఇతడిని మనం చేర్చుకోవద్దు. ఆ తర్వాత కొంతమంది వానరులు కలగజేసుకుని మేం కూడా చెప్పాలి అనుకుని, రామా నీకంతా తెలుసు, కానీ మా చిన్న సజెషన్, చిన్న ఆలోచన, సలహా ఏమంటే, ఇతడు సందు చూసి ఏదైనా మనకి అపకారం చేసేస్తే చాలా ప్రమాదం. కనుక ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో మనలో కలుపుకోవద్దు అని అనుకున్నాడు. రాముడి జాలిగుండి వీళ్ళందరికీ తెలుసు కదా, చూస్తున్నాడు కదా, అందుకని భయం అన్నమాట. ఎక్కడ కమిట్ అయిపోతాడో, అంటే ఒప్పేసుకుంటాడో, నిర్ణయం చేసుకుంటాడో అని. ఆ తరువాత అంగదుడి కేసి చూస్తాడు. అంగదుడు అంటాడు, మనం రామ కొంచెం పరిశీలించి ఇతను రైటా రాంగా, కరెక్ట్ అయిన వాడా చెడ్డవాడా అని ఆ తర్వాత చేర్చుకోవచ్చు అంటాడు. ఈ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత హనుమవంతు వస్తుంది. అప్పుడు శరభుడు అని ఇంకొకరు తన అభిప్రాయాన్ని చెప్తాడు. ఏమనంటే, మనం ఒక గూఢచారిని పంపి, అంటే ఇంటెలిజెన్సీ వర్గాల ద్వారా విభీషణుడి సమాచారాన్ని సేకరించి అప్పుడు మనం చేర్చుకోవాలా లేదా నిర్ణయించుకోవాలి అంటాడు. ఓ పక్క యుద్ధమా, ఇంకా కొద్ది క్షణాల్లో అన్నట్లుగా వీళ్ళందరూ ప్రతాపం చూపించి ఎలాగైనా సరే గెలవాలి అనుకుంటున్నారా? కొంచెం కూడా అవతలవాడి సమాచారం తెలియదా? ఇప్పుడు ఇలాంటి తెలివితేటలన్నీ మన వాళ్ళు చెప్తారు, వర్కౌట్ అవుతాయా అంటే ఫలిస్తాయా? ఇదేది గమనించకుండా వీళ్ళు తలోకళ్ళు తలోక మాట చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారన్నమాట. ఆ తరువాత జాంబవంతుడు అంటాడు, రామ నాకు ఎందుకో కొంచెం సందేహం తగులుతోంది, డౌట్ కొడుతుంది అంటారే, అలాగా కొంచెం అనుమానించాల్సిందే అంటాడు పాపం వృద్ధుడు. ఒక సందర్భంలో మైందుడు అనేవాడు అంటాడు, మనం ఎవరినైనా పెద్దగా ఇంటెలిజెన్సీ అంతంత మాటలు లేవు కానీ పంపించి కొంచెం సేపు మాట్లాడించి ఏదో అచ్చికబుచ్చికలాడి అంటారే, అలా కాస్త మాట్లాడితే అసలు అతని మనోగతం ఏదో తెలిసిపోతుంది, అప్పుడు మనం సూక్ష్మంగానే పరిశీలించేయచ్చు అని అతడు సలహా చెప్తాడు. మంచివాడో కాదో తెలుసుకుందామని. అంటే అతడి వల్ల, విభీషణుడి వల్ల మనకి అపకారం ఉందా లేదా అనే అంశాలు తెలిసిపోతాయి అని అతడి అభిప్రాయం అన్నమాట. మాటలతో కనిపెట్టేయాలని. ఆ సందర్భంలో చెప్తారు,
మనిషి యొక్క ముఖం అతడి మనస్సుకి అద్దం పడుతుంది. అద్దంలో ఒక వస్తువుని ఎంత స్పష్టంగా చూడగలుగుతామో ముఖాన్ని బట్టి కనిపెట్టేయచ్చు. రెండవది అతడి మాటల్ని బట్టి కనిపెట్టేయచ్చు. ఈ రెండు ఉపాయాల ద్వారా వానరులకి అసలు ఎంత తెలివితేటలు ఉన్నాయో చూడండి అని సలహా చెప్తారు. అప్పుడు స్వామి రామచంద్రుడు హనుమకేసి చూస్తాడు. ఒక్కసారి చూడగానే హనుమ అంటాడు, స్వామి నీకు తెలియందుందా జగన్నాటక సూత్రధారి, ఏదో మా చేత కూడా కొంత పలికించాలి అని అనిపించి అడుగుతున్నావు తప్ప, కానీ నేను నా గొప్ప కోసం నాకేదో చాలా తెలుసు అని చెప్పుకోవడం కోసం చెప్పట్లేదు. నీ దయ కోసం నీ ముందు నాకు అనిపించిన చిన్న అభిప్రాయాన్ని నివేదిస్తున్నాను అంటాడు. ఇంతవరకు వీళ్ళు చెప్పిన మాటలు అంత సత్యంగా అంత కరెక్ట్గా నాకు అనిపించట్లేదు అంటాడు. ఏమని అంటే, సుగ్రీవుడు ఏమన్నాడు, శత్రువర్గం నుంచి వచ్చాడు కనుక ఇతడు ఎట్టి పరిస్థితుల్లో శత్రువే, లాభం లేదు అన్నాడే. విభీషణుడు రావణుడి చేతిలో దెబ్బతిన్నాడు. మన శత్రువు చేతిలో దెబ్బతిని మన దగ్గరకు వచ్చినవాడు మనకు అపకారం చేయాలని ఎందుకు అనుకుంటాడు? అంటే ఎంత యుక్తితో లాజికల్గా ఆలోచించాడో హనుమ చూడండి. ఆ తర్వాత వానరులు ఏం చెప్తారు, సందు చూసి మనకు అపకారం చేసేస్తాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. అప్పుడు కూడా హనుమ దానికి కౌంటర్ జవాబు చెప్తాడు. ఏమనంటే, సందు చూసి అపకారం చేసేయాలి అని అనుకున్నవాడు మన వల్ల లబ్ధి పొందలేడు. మన వల్ల లబ్ధి పొందాలనుకుంటున్నాడు అనే విషయం స్పష్టంగా ఇంతటి బండరాళ్లతో చెట్లతో వీటితో చంపేద్దాం అని అనుకున్నా నేను రాముణ్ణి శరణు వేడుతున్నాను అని చెప్పడం వల్ల మనకి తెలిసిపోతుంది. పైగా అతన్ని చూస్తే కొంతమంది అన్నారు ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ముఖ కవళికలు బట్టి మాటల్ని బట్టి మనం కనిపెట్టేద్దామని. అది ఇప్పటికే తెలుస్తోంది. ఆ విభీషణుడి మాటలో ఏకాస్త దుర్మార్గం తప్పు చేయాలి అనే భావన లేదు. మీరు గమనించండి, ఎక్కడైనా ఆ పోలీసులు వాళ్ళు ఇంట్రాగేట్ చేసేటప్పుడు ఆ నేరస్తుడి ముఖంలో ఒక భయం, ఒక ఆందోళన అదంతా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాంటి స్థితిలోని ఏదో ఒక తప్పు చేస్తాడు, వాడు దొరికిపోతాడు, ఇలా ఏవో కథలు అక్కడక్కడ పత్రికల్లో రాస్తూ ఉంటారు. అంటే నిఘా విభాగం తరపున చేసేటటువంటి ఆలోచనలు ఇవన్నమాట. ఇవేవీ చెప్పకుండానే హనుమ పసిగట్టేశాడు. అందుకనే హనుమ వల్ల రామాయణం అంతల్లా నిలబడి ఉంది. ఈ హనుమ ఏం చెప్పారంటే, ఆంజనేయ స్వామి నేను ఇంతవరకు గమనించినంతలో అతడి ముఖంలో కూడా అతడి మాటల్లో కూడా ఏకాస్త తేడాగా కనిపించలేదు. ఈ ఫోటో తేడాగా ఉంది అంటారే, అలా అనడానికి చిన్న ఆస్కారం, చిన్న అవకాశం కూడా లేదు రామా. ఇది ఒక సమాధానం. ఆ తర్వాత గూఢచారిని పంపి అని శరభుడు అన్న ఆయన సలహా ఇచ్చారు కదా. ఇప్పుడు ఇంత తొందరలో ఇంత హడావిడిలో ఏదో ఎంక్వైరీకి కమిటీ వేస్తున్నాం అన్నట్లుగా అంత అవకాశం ఎక్కడుంది? కనుక గూఢచారిని పంపితే తెలియడం అనేది తెలియచ్చేమో, కానీ ఇప్పుడు అది యుక్తం కాదు అని ఏదో ఒక సామెత చెప్తారు. ఒక పూజ చేసుకుంటూ అయం గంధ అని ఒక మాట అన్నారట. వెంటనే పిల్లలు చాలా ఊపుతోటి ఒకడు కొండకి ఒకడు అడవికి పరిగెత్తేరట. ఎందుకన్నారు? గంధం తీసుకోవడానికి రాయి కావాలి కదండి, కొండకెళ్ళి రాయి పట్టుకొస్తానన్నట్టు. ఒక ఆయన అన్నట్ట, ఆ కొడుకు ఆ చందనానికి గంధపు చెక్క కావాలి కదండి, నేను అడవికి వెళ్ళి నరుక్కొస్తా అన్నట్టు. అది తెమిలే పన, అప్పటికి పూజ ఎప్పుడో పూర్తయిపోతుంది. కనుక గంధార్థే పుష్పం సమర్పయామి అని భక్తితో వేసిన అది పని అయిపోతుంది. కనుక యుక్తి అవసరం. సమయాల్ని ఉచితానుచితాల్ని ఎరిగి మనం మన టెక్నిక్స్, మనకు ఉండేటటువంటి ఉపాయాల్ని మనం ప్రయోగించాలన్నమాట. హనుమ చెప్తున్నారు, గూఢచారుల్ని పంపి నిఘా పెట్టి ఎంక్వైరీ చేసేంత గడువు లేదు రామా, అందుకని ఆలోచన కూడా నా దృష్టిలో అది కరెక్ట్ కాదు అని అన్నాడు. ఆ తర్వాత హనుమ స్వంతంగా తన అభిప్రాయాన్ని చెప్తున్నారు. నువ్వు వాలిని వధించావు కదా, సుగ్రీవుణ్ణి చేరదీసావు కదా, ఈ వృత్తాంతమంతా విభీషణుడికి తెలుసు. నువ్వు శరణాగత రక్షకుడువి కదా, ఈ వృత్తాంతమంతా విభీషణుడికి తెలుసు. కనుకనే విభీషణుడు ఎన్నోసార్లు తన సోదరుడికి హెచ్చరించి చెప్పి విసిగి వేసారి అంటే విసిగెత్తిపోయి ఏమీ చేయలేని పరిస్థితిలో నిన్ను పట్టుకుంటే కనీసం తన ప్రాణాలైనా దక్కుతాయి అని చెప్పి వచ్చేసాడు విభీషణుడు. ఇలా చెప్తాడు హనుమ. విభీషణుడు అంటాడు, స్వామి రామ, నేను నా భార్య, పిల్లలు, మిగతా నా ఆస్తులు, ఐశ్వర్యాలు సమస్తం విడిచిపెట్టేసి నీ శరణ కోసం నీ దగ్గరకు వచ్చాను అని. అంటే కట్టుబట్టలతో వచ్చిన విభీషణుణ్ణి పరివారంతో చూశాడు హనుమ.
అందుకనే విభీషణ శరణాగతి అనేది ఎన్నో రహస్యాల్ని మనం ఎంతటి కష్ట పరిస్థితుల్లో అయినా సరే ఎలా నిలబడాలో, ఎలా మనల్ని రక్షించేవాణ్ణి పట్టుకోవాలో, ఎలా నిర్భయంగా మన కష్టాల్ని అవతలి వ్యక్తికి తెలియజేసుకోవాలో, ఎలా మనం అవతలి వ్యక్తికి సహాయపడి వాళ్ళల్లో ఒకడిగా తల్లో నాలికలా అన్నట్లుగా ఉండాలో, దీన్ని అంతని ఎంతో విపులంగా చెప్తోంది. చాలా సంక్షేపంగా చెప్పుకున్నట్లు మనం ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అతడి ఆకారం, అతడి మాట, అతడి తీరు ఇవన్నీ కూడా ఇంత స్పష్టంగా ఉన్నాయి కనుక ఇతడు ఖచ్చితంగా రక్షణీయుడు అన్నట్లుగా హనుమ తన అభిప్రాయాన్ని చెప్తారు. అప్పుడు రాముడు చిన్న చిరునవ్వు నవ్వి ఒక మాట అంటాడు. వీళ్ళందరూ చిన్నబుచ్చుకోకూడదు అని అర్థం అన్నమాట. ఎవరిని కించపరచడం రాముడు చేసే పని కాదు. దోషో యద్యపి తస్య స్యాత్ సతామే తత్ అగర్హితం అంటాడు. నిజంగా విభీషణుడు రాక్షసుడే అవచ్చు, శత్రువర్గంలో ఇప్పటిదాకా ఉన్నవాడే కావచ్చు, అయినా సరే నన్ను సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే, ఒక్కసారి నా దగ్గరికి వచ్చాడు. ఇంతకుముందు పూర్వ పరిచయం ఏమీ లేదు, కానీ అంజలి ఘటించి స్వామి నన్ను రక్షించు, నేను నీవాడనే అన్నాడు. నాకు ఏమి ఇవ్వక్కర్లేదు, నన్ను ఏ రకంగా మెప్పించక్కర్లేదు. పెద్ద పెద్ద గుళ్ళు గోపురాలు కట్టించడం అనేది కలలో మాట కావచ్చు, సప్తాహాలు చేయలేకపోవచ్చు, నవాన్నికాలు. కానీ నన్ను ప్రపన్నుడైతే, నన్ను శరణు వేడితే, నన్ను రక్షించు మహాప్రభో అని అంజలి ఘటించి చేతులెత్తేసి నా వల్ల కాదు అని కనుక అన్నట్లయితే అంతే, ఆ క్షణంలో నేను నిర్ణయించుకుంటాను, ఏవైనా సరే వీడు నావాడు అనుకుంటే మనమైనా అందరినీ కాపాడుకోవాలని ప్రయత్నిస్తాం కదా. కనుక నేను ఈ కాపాడడమే ముఖ్య ధర్మంగా ఉన్నవాడిని విభీషణుణ్ణి రక్షించి తీరతాను అని పిలిచి లక్ష్మణ అని ఆ సముద్ర జలాన్ని తెప్పించి అప్పుడే పట్టాభిషేకం చేసేస్తాడు. అంటే ఎంత ఆత్మవిశ్వాసమో చూడండి. నీతిగా, నిజాయితీగా, ధైర్యంగా ఉండేవాడికి రావణుణ్ణి చంపగలుగుతాడో లేదో తెలియదు. ఇంత జరిగిన తర్వాత అసలు విభీషణుడు నాకు ఈ రాజ్యం వద్దు, పట్టాభిషేకం వద్దు, పొమ్మంటే అప్పుడు మరి మాట బోటవుతుంది కదా. నీకు ఏదో రకంగా ఉద్యోగం ఇప్పిస్తాను, ఫేవర్ చేస్తాను అని అక్కడి దాకా తీసుకొస్తే అయ్యా నాకేం అక్కర్లేదులేండి నేను వెళ్ళిపోతాను అంటే వీడు ఇంతల్లా పోరాడి పైవాడితో చెప్పి శాంక్షన్ చేయించింది కాస్త పోతుంది కదా, అప్పుడు వీడి మాట బొమ్మైపోతుంది కదా. కనుక అలాగా ఒకవేళ విభీషణుడు మాట తీసేస్తే, తలదించుకోవాల్సి వస్తే ఇదేమీ ఆలోచించలేదు మన రాముడు. అందుకనే ఆ ఘట్టమంతా కూడా మనకి ఇన్ని జీవితపు విలువల్ని, సత్యాల్ని నేర్పుతోంది. కనుక ఆ శరణాగతి అనే ఘట్టాన్ని చాలా గొప్పగా వర్ణిస్తారు. మన రామచంద్ర ప్రభువు కూడా ఇలాంటి తన ఉత్తమమైనటువంటి, ఉన్నతములైనటువంటి ఆలోచనలని అన్నింటినీ ఒక్కసారిగా అక్కడ ప్రదర్శించి వానరులందరికీ చెప్పి విభీషణుణ్ణి పిలిచి కూర్చోపెట్టి అతడికి అభయాన్ని ఇచ్చి అతడికి అభిషేకం చేస్తాడు. ఒక సందర్భంలో చెప్తారు, రావణుడు కూడా తనను శరణు వేడితే రావణుడు కూడా రక్షించి తీరతాను అని. తన కుటుంబాన్ని టచ్ చేస్తే ఎంతటి వాడికైనా సరే చాలా పౌరుషం, చాలా కోపం వస్తుంది. పెద్ద కథానాయకుడిగా, హీరోలాగా పోరాడడానికి రయ్యమనే అవతలవాడి మీదకి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు. అలాంటి సందర్భంలో రావణాసురుడి మీద పీకల దాకా కసి, కక్ష ఉండాలి రాముడికి. కానీ లేదు, నన్ను రక్షించు రామా అని ఒక్క మాట అంటే చాలు, నేను రావణుని కూడా రక్షిస్తాను అంటాడు. ఒక సందర్భంలో చెప్తారు, రామ అంటే మాట మాట్లాడేటప్పుడు వెంటనే సందేహాలు వచ్చేస్తూ ఉంటాయి. దానికి పెద్దలు తీరికగా అన్ని సమాధానాలు చెప్తారు. మనం ఒక్క క్షణం చెప్పింది వినడం అని అలవాటు చేసుకోగలగాలి. విన్నది ఆకళింపు చేసుకోవడం, అర్థం చేసుకోవడం, డైజెస్ట్ చేసుకోవడం అనే దాన్ని అలవాటు చేసుకోవాలి. విన్నదాన్ని మననం చేసుకోవాలి. అప్పుడు నిజంగా మనం మునులం అవుతామన్నమాట. సరే, ప్రకృతంలో దారి తప్పిపోకూడదు. మనం ఎక్కడున్నాం అంటే, రామ ఒక కౌంటర్ వేసేరన్నామే, ఎదురు ప్రశ్న, విభీషణుడికి పట్టాభిషేకం చేసేసేవా, లంకా రాజ్యం అంతా ఇచ్చేస్తావా? మరి ఒకవేళ రావణుడు కూడా నిన్ను శరణు వేడాడనుకో, రావణుడు మరి రాజు కదా, మరి ఆ పరిస్థితుల్లో మరి రావణుని ఏం రాజ్యం లేకుండా పక్కన పీఠమే కూర్చోబెడతావా అని కొంతమంది ఎగతాళిగా అడిగినట్లుగా చెప్తారు. అప్పుడు రాముడు అంటాడు, అంటే ఆశ్రయించిన వాడికి ఏమైనా చేస్తాను అని చెప్పడం కోసం, నా రాజ్యం ఉంది కదా, ఈ 14 సంవత్సరాలు టర్మ్ గడువు అయిపోతే నాకు తిరిగి మరి మా నాన్నగారు ఇచ్చిన రాజ్యం వస్తుందిగా, అది ఇచ్చేస్తానని చెప్తాడు. ఎంతటి విశాల హృదయమో చూడండి. మనం సీతనెత్తుకుపోయినంత తప్పు చేసేమా? అంతటి పాపాత్ములమా? మనం రాముడి రాజ్యాన్ని లాగేసుకోవాలి అనేంత దుర్మార్గులమా? అంత కక్కుర్తితో ఉన్నామా?
కాదు కనుక మనం రావణుడి కంటే గొప్పవాళ్లమే, రాముడి దయకు అక్షరాల పాత్రులమే. మనం చేతులు జోడించి ఈ విధమైనటువంటి రామోపాసనం చేసినంత మాత్రం చేతను చాలు మనం విభీషణుడి కంటే కూడా శరణాగతి పొందినట్లే. పెద్ద పెద్ద పక్క ఆలోచనలు మాని మనం భక్తిగా రాముణ్ణి శరణు వేడుదాం అనే సందేశాన్ని ఈ మంత్రం మనకు తెలియజేస్తుంది. ఆ తరువాత వధోపాయ నివేదనం అంటారు. ఇంద్రజిత్తుని చంపడం అనేది చాలా పెద్ద సవాలుగా మారిపోతుంది వాళ్ళందరికీ. అలాంటి పరిస్థితిలో విభీషణుడు ఆ రహస్యాన్ని చెప్తాడు. ఇంద్రజిత్తు ఇక్కడ యుద్ధం చేస్తూ నికుంభిలాదేవి దగ్గరికి వెళ్ళి హోమం చేస్తూ ఆ శక్తితో మళ్ళీ యుద్ధం చేస్తూ ఈ రకంగా ఉంటాడు అని మనం గతంలో కూడా వివరించుకున్నాం. ఈ రహస్యాన్ని అంతని చెప్పి ఇంద్రజిత్తు కనుక అక్కడికి వెళ్లకుండా చేయగలిగితే మీరు నెగ్గేసినట్లే అని చెప్తాడు. ఆ తరువాత కుంభకర్ణస్య నిధనం, కుంభకర్ణుణ్ణి చంపడం. ఆ తరువాత ఈ ఉపాయాన్ని తెలిసి శత్రువు యొక్క ఆ దైవశక్తి లేకుండా దూరం చేయగలగడం ద్వారా మేఘనాథుడు అంటే మేఘంలాగా గర్జించేలాంటి ఇంద్రుణ్ణి సైతం జయించి ఇంద్రజిత్తు అని పేరు తెచ్చుకున్నటువంటి ఆ ఇంద్రజిత్తుని చంపడం అనే దృశ్యాన్ని చూశారు మహర్షి. ఈ వృత్తాంతాన్ని అంతని తలుచుకుంటూ విభీషణ శరణాగతిలాగా మనం కూడా రాముణ్ణి శరణు వేడుతూ ఈ శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. విభీషణేన సంసర్గం వధోపాయ నివేదనం కుంభకర్ణస్య నిధనం మేఘనాద నిబర్హణం విభీషణేన సంసర్గం వధోపాయ నివేదనం కుంభకర్ణస్య నిధనం మేఘనాద నిబర్హణం. ఈ తరువాతి మాటలో సీతారాములు కలిసిన ఒక మంచి తాత్పర్యం వస్తుంది. దాంతో మనం ముగించుకుందాం. రావణస్య వినాశంచ సీతావాప్తిం అరేః పురే విభీషణాభిషేకంచ పుష్పకస్య చ దర్శనం. రావణుడు పరమ ఘోరమైనటువంటి దుష్కృతాలన్నీ చేసి ఎంతో శివ ప్రసాదాన్ని పొంది కూడా బుద్ధిని మార్చుకోకుండా తప్పటడుగు పైన తప్పటడుగు వేస్తూనే ఉన్నటువంటి ఒక చెడ్డ ఉదాహరణ మనం లోకంలో ప్రతి పూట ప్రతి క్షణం ఆ రావణుణ్ణి అద్దంలో చూసుకున్నట్లుగా మనలో దోషాలు ఉన్నాయేమో అని మనకి ఆ పాత్రను కాసేపు ఆపాదించుకుని పరిశీలించుకుంటూ ఆ చెడ్డని అలా పనికిరాని వస్తువుని తీసి పడేసినట్లుగా పడేసుకోవాలి. అలాంటి దాన్ని అంతని మనకు ప్రదర్శించడం కోసం రాముడు చేసినటువంటి ఆ గొప్ప సుకృతాన్ని, ఆ కృత్యాన్ని చూపిస్తున్నారు మహర్షి. రావణస్య వినాశంచ, నాశం అంటేనే లేకుండా పోవడం, వినాశం అంటే ఏకాస్త లేకుండా పోవడం అని అర్థం వస్తుందన్నమాట. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఈ గుండెల్ని చీల్చుకు వెళ్ళి ఆ ప్రాణాల్ని అపహరించేదిగా స్వామి రామచంద్ర ప్రభువు లోకానికి అంతకీ సంరక్షణ కోసం లోక కంటకుణ్ణి వధించిన ఘట్టాన్ని మహర్షి దర్శించారు. ఆ తర్వాత ఇంకేముంది, మనందరం సంతోషంగా తప్పట్లు కొట్టేలాంటి సీతమ్మ వారి పొందు, సీతమ్మ వారి లాభం. పొందు అంటే చేరిక, చేరువ అని అర్థం. తప్పులే వెతకడమే ధ్యేయంగా ఉండకూడదండి. అనసూయతో ఈ రామాయణాన్ని వినాలి అని అన్నారు. రావణస్య వినాశంచ సీతావాప్తిం, సీత ప్రాప్తి. అరేః పురే, ఆ శత్రుపురంలో రాముడి యొక్క తడాఖ ఎంత గొప్పదో చూడండి రాముడిది. విభీషణాభిషేకంచ, విభీషణుని అన్న మాట ప్రకారం పట్టాభిషేకం చేయడం. ఆ తరువాత పుష్పకస్య చ దర్శనం, పుష్పక విమానాన్ని చూడ్డం అన్నారు. ఆ పుష్పక విమానాన్ని చూడ్డం అని చెప్పడంలో ఆంతర్యం ఏమంటే పుష్పకమెక్కి అందరూ అయోధ్యకు చేరుకున్నారు అని తాత్పర్యం. మరి పుష్పకం ఎక్కి ఇంతకాలం కష్టపడి వీళ్ళు కాస్త ఈ విల్లంబులు బాణాలు అన్నీ జాగ్రత్త పెట్టుకుని అయోధ్య వరకు వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుంది కదా. దానికి మనం ఒక 24 గంటలు సమయం తీసుకుని రేపటి రోజున వివరించుకుందాం. తప్పు ఒక్కరు చేస్తే కులమంతా అనుభవించాలి. తప్పు ఒకసారి చేస్తే అది కూడా తప్పు కాదు, చేసిన తప్పును దిద్దుకోకపోవడం పెద్ద తప్పు. తప్పే చేయకుండా ఉండడం తప్పులేనితనం.
ఒకసారి తప్పు చేసి కూడా తెలుసుకోలేకపోతే అది చాలా తీవ్రమైనటువంటి చెడ్డతనం అని నిరూపిస్తోంది ఈ కథాఘట్టం. కనుక మన జీవితంలో భగవంతుడి దయ వల్ల ఏ తప్పు చేయక్కర్లేకుండానే మనం అనుకున్నది పొందగలిగి, ఒకవేళ తెలియక పొరపాటు చేస్తే చేసిన పొరపాటుని దిద్దుకునే అవకాశం ఆ భగవంతుడు మనకి ప్రసాదించి, ఏ తప్పు లేని, ఏ తప్పుడు ఫలితము, కష్టము, దుఃఖము లేని మంచి జీవితాన్ని ఆ రాముడు మనకు ఇలాంటి రామోపాసనం వల్ల అనుగ్రహించి రక్షించుగాక, రక్షించుగాక, రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. రావణస్య వినాశంచ సీతావాప్తిం అరేః పురే విభీషణాభిషేకంచ పుష్పకస్య చ దర్శనం రావణస్య వినాశంచ సీతావాప్తిమరేః పురే విభీషణాభిషేకంచ పుష్పకస్య చ దర్శనం. ఈనాటి ఈ విభీషణ శరణాగతిని తెలియజేసే ఈ శ్లోకాల ద్వారా రామచంద్రమూర్తి యొక్క దయాస్వభావము, అదేవిధంగా విభీషణుడికి అభిషేకం చేయటం ద్వారా ఆయన యొక్క కార్యములో ఆయన కార్యాన్ని సాధిస్తాను అని పట్టుదల, ధైర్యము, ఆశ్రిత వాత్సల్యము, ఇటువంటివన్నీ కూడా ఆచార్యుల యొక్క ప్రవచనంలో మనం చక్కగా తెలుసుకున్నాము. అదేవిధంగా మనము కూడా విభీషణుడిలాగా ఆ రామచంద్రమూర్తిని శరణు వేడి ఆయన యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాలి అని ఆకాంక్షిస్తూ ఈనాటి శ్లోకములను అఖండంగా ఒకసారి పారాయణ చేసుకుందాము. విభీషణేన సంసర్గం వధోపాయ నివేదనం కుంభకర్ణస్య నిధనం మేఘనాద నిబర్హణం రావణస్య వినాశంచ సీతావాప్తిమరేః పురే విభీషణాభిషేకంచ పుష్పకస్య చ దర్శనం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే తృతీయ సర్గే శ్లోకద్వయం. ఫలశ్రుతి నుండి మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీ వసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతీ కోవరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచికా అస్యోక్త్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యామిషామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రరవోపమం బ్రహ్మోవాచ
पुत्रिकर्कटिके रक्षकुलशैलाभ्रमालिके उत्तिष्ठत्वं तु तुष्टोऽस्मि गृहाणाभिमतं वरम्। कर्कट्युवाच भगवन् भूतभव्येश स्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम्। श्रीवसिष्ठ उवाच एवमस्त्विति तामुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गात्वं भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्या हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विसूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रो यन्तुमयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिकाभिधाना सा नाम्नाप्यन्याय बाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः। ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः। ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः। ॐ नमो भगवती विष्णुशक्तिमेना। ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। ॐ नमो भगवती विष्णुशक्तिमेना। ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। ॐ नमो भगवती विष्णुशक्तिमेना। ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारं तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां
प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 69तमः सर्गः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृता रोगान्मे नाशया शेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजो धियं श्रियं स्वभक्तेभ्यो नु गृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं सीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। नमो